అరే తమ్ముడు తీసుకోరా 17 Pro. ఇదిగో బుల్లెట్ కీస్. ఇదిగో 10,000 సరిపోతాయా? పోన్లే 50,000 తీసుకో. నీకు ఎప్పుడైనా డబ్బులు కావాలనుకో నన్ను అడుగు. ఆయన ప్రతిసారి ఏం అడుగుతాలే. ఇదిగో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకో. బిల్ సంగతి నేను చూసుకుంటా. నీ క్రష్ ఉంది కదా, అదేరా నీ గర్ల్ ఫ్రెండ్. దాని గురించి ఇంట్లో ఏం చెప్పనులే. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. దేవుడా నా తమ్ముడు హ్యాపీగా చూసుకో అయ్యా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. లవ్ యూ అక్క. నువ్వు ఇంత మంచి దానిలో మారిపోయి ఉంటక్క. నువ్వు చాలా బాగుండాలక్క. సడన్గా ఎంత మంచి దానిలో మారిపోయి ఉంటక్క. థ్యాంక్ యూ అక్క. లవ్ యూ అక్క. నువ్వు క్రేజ్ అక్క. ఎక్కడ నిజమా అని ఎంతో ఎక్సైట్ అయినా. ఛీ, నీ ముఖానికి అంత సీన్ ఏడుంది. ఏంట్రా చి, నువ్వు ఆడుతున్న ఫోన్ కి EMI కడుతుంది నేనే, మర్చిపోకు. కట్టావులే కాటన్ చీర. ఎప్పుడో క్రీస్తుపురంలో కొన్న ఫోన్ అది. కేవలం రింగ్ అవుతుంది. రీల్స్ చూసుకోవడానికి పనికొస్తున్నాను ఒకే ఒక కారణం వల్ల దీన్ని ఫోన్ అంటాను గానీ, ఫోన్ ఇప్పించానన్న గ్రాటిట్యూడ్ ఉండాలి. ముందు నీకు ఇలాంటి యాటిట్యూడ్ మారాలి. నువ్వు ఈ రైమింగ్ మానేయాలి. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో బెస్ట్ రీల్స్ పంపించడం ఆపాలి. నిన్ను అసలు అక్కంటే ఎవరో తెలుసా? అక్కంటే అరిచేది, అన్నిటికీ అడ్డం పడేది, అనవసరంగా ఇంట్లో ఇరికిచ్చేది, కోపం వస్తే కుక్కలా కరిచేది, వేస్ట్ మొక్కంది. తమ్ముడు అంటే తీటి పనులు చేసేటోడు, తిక్కలలో ఉండేవాడు. నాకు ఆడుకోవడానికి బొమ్మలు లేవంటే నిన్ను తెచ్చుకుని పెంచుకున్నారా, అది మర్చిపోకు. మమ్మీ డాడీ ఆఫీస్ కి పోతే ఇంట్లో కాపలా కుక్కలేదని నిన్ను తెచ్చి పెంచుకున్నారు. మమ్మీ నడు కావాలంటే. డాడీ నువ్వే చెప్పు డాడీ, వీడిని తెచ్చి పెంచుకున్నామా లేదా? మీ ఇద్దరికి మీ వయసులు గుర్తున్నాయా? డాడీ వీడి స్టార్ట్ చేసాడు. ఏంటి బైకా? చీపెస్ట్ జోక్ ఆఫ్ ది ఇయర్. నేను చెప్పిన జోక్ అని ఎవరన్నారు? నువ్వే పెద్ద జోకు. నువ్వే బోకు. నువ్వు వాపు. ఇద్దరికి తెలియలేదు. వాడంటే చిన్నోడు. వాడు చిన్నోడు కాదు, దొంగోడు. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఐస్ క్రీమ్ తినేసాడు. లేదు డాడీ. అవును, నీకు ఉద్యోగం లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. డాడీ తెలివి కూడా లేదు. అబ్బబ్బా ఆపండి, మీ వల్ల ప్రశాంతత లేకుండా పోయింది. ఆ ఐస్ క్రీమ్ డేటు ఎక్స్పైరీ అయిపోతుందా నేనే ఇచ్చావాడికి. అంటే ఇంట్లో నేనేంటి డస్ట్బిన్నా? నీవురా డంపింగ్ యాడ్. ఈ సిబ్లింగ్స్ అందరూ ఇంతేనా? మార్రా. యా సార్, ఐ విల్ బి ఆన్ ఇట్ సార్. వైఫై కట్ అయింది, 2 నిమిషాలు హాట్స్పాట్ ఆన్ చేయి. ఎస్ సార్, ఎస్ సార్. పక్కింటి ర్యాండమ్ పిల్లోడు న్యూసెన్స్. ఎవడే న్యూసెన్స్ సార్? మా అక్క మిమ్మల్ని ఫుల్ తిడతారు సార్. చచ్చిన కూడా తిట్టడానికి కొత్త మాటలు కూడా రావడం లేదురా. ఇంకన్నీ కొత్తవేనా? కొత్త బట్టలు, కొత్త వస్తువులు, పాత మాటలు అనేసే మమ్మీ. మేడం పార్సల్. అదిగో మళ్ళీ కొత్త పార్సల్ వచ్చింది. నా శాలరీ నా ఇష్టం. అబ్బా పెద్ద సాలరీ, పైసలు డాడీనే ఇస్తాడు. అయినా నువ్వేం డాడీ ఎప్పుడు అక్కకే సపోర్ట్ చేస్తావు? నీకేంటి సపోర్ట్ జ్యూస్ ఇచ్చానా? నీ బిజినెస్ కి సపోర్ట్ ఇచ్చాను. అమరేం చేశారు? దివాలా తీసుకొచ్చారు. కూర్చోబెట్టి నీ ఖర్చులకు డబ్బులు ఇచ్చేది మీ అక్కే. ఫ్యామిలీ మధ్యలో బిజినెస్ టాపిక్స్ ఎందుకులేండి. అక్క 500, అక్క 1000 రూపాయలు, అది ఇది అని నన్ను అడుగుతావు కదా. ఇన్ని చేసిన విశ్వాసం లేదురా నీకు? విశ్వాసంగా ఉండడానికి నేమన్నా కుక్కనా? నువ్వు దానికన్నా దారుణం. ఆ పండ్ర మీ దరిద్రం. రేపు నా కూతురు పెళ్లి చేసుకుని ఎల్లుండి వచ్చేస్తుంది. అల్లు రాలుతాయి. అటు తిరిగి ఇటు తిరిగి నా పెళ్లి దగ్గరికి వస్తారేంటి? వస్తారు. నువ్వు నోరుపోయి. రేపు నీకు పెళ్లి చూపులున్నాయి. ఏ ఛానల్లో? మమ్మీ నేను ఇంకా పెళ్లికి రెడీగా లేను. ఇప్పుడు వచ్చిన సంబంధం చేసుకోమని కాదు, ఇప్పటి నుండి చూస్తేనే ఎప్పటికో సెట్ అవుతాయి. రేపు కాసేపు వచ్చి అలా సరదాగా కూర్చో. ఫీలింగ్స్ ఆడా? తెలిసిందేలే. అవునో లవ్ చేస్తుంటావు. ఎన్ని సినిమాలు చూడలేదేంటి? ఎవడాడు? అక్క ఫీల్ అవుతున్నావా? అయ్యో నేను కూడా హ్యాపీగా. అంత ఫీల్ అవ్వకు, ఇదేం ఫైనల్ కాదు. వాడు నేను ఎలా అయినా రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావు? అమ్మా నాన్న రాలేదే బాబు? డాడీ బిజినెస్ లో బిజీ ఉన్నాడు, మమ్మీ మనీ కలెక్షన్స్ కి పోయింది. ఈమెకేమన్నా వంటలు వచ్చా? అంటే ఏం లేదు, ఇవాళ రేపు ఆన్లైన్ లో ఆర్డర్ పెడతారు కదా, అట్లా అని అడిగిన. హాట్ వాటర్ బాగా వస్తుంది. జాబ్ చేస్తుందంట కదా. నాకు 3 వైన్ షాపులు ఉన్నాయి. జాబ్ ఎందుకు? ఇంట్లో టైంకి వండి పెడితే చాలు. ఈ జాబ్ గీబులు వద్దు. కుక్కను పెట్టుకోరా. కుక్క సంబంధం ఓకే అయితే మానేస్తుందిలేండి.
ఎందుకు ఆపేస్తుంది? ఈ జేబుల ఖర్చులకి బాగా పైసలు ఇస్తాడు. ఇచ్చినవుతి కొత్తిమీర కట్ట. జాబ్ ఎందుకు మానేస్తుంది? ఎంతో కష్టపడి తెచ్చుకొని ఇష్టపడి పనిచేస్తుంది. బొక్కిస్తుంది నాకు పాకెట్ మనీ. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చిన అని చెప్పి 100 మంది చెప్పుకొని తిరుగుతుంది. అసలు మా అక్కకి మీరు నచ్చరా లేదో అడిగిరా ఫస్ట్. ఎవడు బావా? ఎవనికి బావా? రానా ఆగు నాన్న. లేకపోతే ఆ పిల్లకి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా ఏంది నైట్ నుంచి సైలెంట్ గా ఉంటే కట్టుకోవడానికి కొత్త చీర లేదనుకున్నా. అసలు ఇదంతా ఇష్టం లేదని అనుకోలేదు. అడగాలి కదా. అయినా ఏంటమ్మా ఈ అవుట్డేటెడ్ సెటప్? మీరు అక్కతో కూర్చొని మాట్లాడాలి కదా. ఏందిదంతా? ఎవరు రమ్మన్నారు నిన్ను? మా అక్కని అడగాలి కదా. మా అక్కకి నచ్చితే అప్పుడు రావాలి. మీకు మా అక్క నచ్చడం కాదు, మా అక్కకి మీరు మీ ఫ్యామిలీ థింగ్స్ నచ్చాలి, అప్పుడు మీరు రావాలి. ఆగరా. ఉండక అడవిలో ఇట్లా పుట్టి పెరిగిరా, మంచి మర్యాదలు వచ్చాలి. సంబంధం మాకుద్దు. పోయేటప్పుడు కప్పాడు పెట్టుకో. నువ్వు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తావా? మా అక్కని పెళ్లి చేసుకోవాలంటే వాడు ఎదురు కట్నం ఇవ్వాలి. అయినా ఏంది మమ్మీ నువ్వు కూడా పెళ్లి చేసి పంపించాల్సిన తొందర ఏంటి? నేను లేకపోతే దానికి బోర్ కొడుతుంది. అలా అంటే ఎలారా? మళ్ళీ ఇలాంటి సంబంధాలు ఎక్కడ దొరుకుతాయి? దొరకడానికి ఇదేమన్నా డోరేమాన్ డివైజా? అక్క రెడీగా ఉన్నప్పుడు ఏదైనా. నువ్వేదో సరదాగా కూర్చోమన్నావు కాబట్టి నేను కూడా ఏమనలేదు. నువ్వేదో హీరోలాగా ఫీల్ అవుతున్నావు కదా. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఏమండి, వినేవాడికి చెప్పాలి, ప్రతిదానికి ఎదురు జవాబు ఇచ్చేవాడికి కాదు. నాన్న రే థ్యాంక్స్ రా. దేనికి? సర్లే ఫీలైన్ చాలు. నాలాంటి తమ్ముడు దొరకడం కష్టమే. ఏమిచ్చినా రుణం తీర్చుకోవాలి అని కూడా ఆలోచిస్తామని నాకు తెలుసు. అందుకే అందుకే iPhone 17 స్టాక్ లేదురా. తెలుసు. నిన్న నైట్ నుంచి స్టాక్ లేదని తెలుసు. అందుకనే నిన్న మార్నింగ్ నీ కార్డ్ తోటి ఆర్డర్ పెట్టేశా. రే ఇప్పుడు హ్యాపీగా ఉందా మీకు ఆయనను బాధ పెట్టినందుకు? మమ్మీ నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. నాకు అర్థం కాదు ఎందుకని మీరు అక్కల్ని చెల్లెల్ని ఒకలాగా అన్నల్ని తమ్ముడిని ఒకలాగా డీల్ చేస్తారు. నువ్వు మగపిల్లాడివి కాబట్టి. ఇదే ఈ పేట్రియాకే మారాలి. ఏం పాత్ర? ఇడ్లీ పాత్ర మమ్మీ. నీకు చెప్పిన అర్థం కాదన్న విషయం నాకు అర్థమైంది. అయినా బాధ పోగొట్టే బాధ్యత నాది. మరి పెళ్ళి? మా అక్క చెల్లెల అందరికి. అన్నల తరపు నుంచి తమ్ముళ్ళ తరపు నుంచి ఒకటే చెప్పేది, వి మిస్ యూ అండ్ వి లవ్ యూ అని చెప్పకపోవచ్చు. మేము వెళ్ళిపోయాక రూమ్ అంతా మాదే అని చెప్పి ఆట పట్టించాం గానీ మీరు లేని లోటు మాకు ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరే మా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. అరుచుకున్నా కొట్టుకున్నా యు ఆర్ ద బెస్ట్. అలా అని అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఉండకండి. హ్యాపీ రక్షాబంధన్. 20 రూపాయలు రాఖీ కట్టి 2000 రూపాయలకి టెండర్ పెట్టకండి. లవ్ యూ అక్కాయ్, లవ్ యూ చెల్లాయ్.